ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఏడవది మంచి ఆలోచన కోసం, నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్ ఆలోచనలతో, కోపావేశాలు, ఇరిటేషన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండటం క్లారిటీ చేశాను. 7 పర్ఫెక్ట్గా నేను ఆచరించాలి అని చదువుకునే రోజులు, ఉద్యోగం చేసే రోజుల్లో మేము ఆచరించాను. 7 ఆచరించడం మొదలెట్టిన తర్వాత నిజముగా ఆరోగ్యం అంటే ఎంత బాగుంటుంది అనేది ఆ రోజుల్లో మేము ఎక్స్పీరియన్స్ ఏంటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 35 సంవత్సరాల నుంచి ఆచరిస్తూ ఉన్నప్పుడు 7, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది, శరీరం ఎలాంటి లక్షణాలు తెలియజేస్తుంది ఆరోగ్యంగా ఉంటే అనేది ఒక ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు మరి మేము 35 సంవత్సరాల నుంచి ఈరోజు డాక్టర్ చేయగలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక మందు బిడ్డ నెగ్గలేదు. ఒక రోజు 2 రోజులు నొప్పితో తలనొప్పి అనేది కూడా ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. రోజు 18 గంటలు పని చేయగలుగుతుంది. ఇప్పుడు మాది రిటైర్మెంట్ ఏజ్, 5 అంతస్తులు ఎక్కువ వాడాలి. రోజు 8 పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేసినా కాళ్ళు నెప్పట్లేదు. మరి 35 ఏళ్ళ రక్త పరీక్షలు చేపిస్తే ఎలా ఉన్నాయో వయసులో ఇప్పటికీ రిటైర్మెంట్ ఏజ్ 35 సంవత్సరాల నాడు డైలీ ఆధిపత్యం ఇచ్చామా బట్టలు అవే కొత్తలు ఉపయోగిస్తున్నాం. మరి ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటాయంటే, నాలుగు గీయను కరెక్ట్ కూడా రోజు చేసిన కూడా వాడాలి. సొంత కూడా మరి వాడుతున్నాం. నోరుకి ముందు పెట్టి చూసుకున్నా కాబట్టి నోరు కాబట్టి ఆరోగ్యంగా ఉన్న మనసుని సంరక్షించాలి. ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుందో నేను చూడాలి. మా ప్రయత్నంలో ఆరోగ్యం గురించి ఆచరించి అనుభవిస్తూ మీలాంటి వారికి చెప్పేసి నేను చేసినట్టు అన్నీ మీరు చేయలేకపోవచ్చు, కానీ కనీసం కొన్ని చేసిన మీరు మీ ఆరోగ్యాన్ని మీ ఇంట్లో, మీ ఆరోగ్యాన్ని మీ చేతితో చాలా సింపుల్గా ఆలోచిస్తున్నాం. మేము 37 పోయినా రోజు 18 గంటలు ఇట్లా పనిచేస్తూనే కనబడతాం. 37 పోయినా ఇప్పుడు ఎలా ఉన్నాం అలాగే నొప్పులు లేకుండా తిరగలుగుతాం, 5 అంతస్తులు ఎక్కగలుగుతాం. ఆరోగ్యంగా ఉంటే రిటైర్మెంట్ 150 తర్వాత 67కి రిటైర్మెంట్ అనేది రోగ లక్షణం, అనారోగ్య లక్షణం. యాక్చువల్ నేను చెప్పింది తీసుకుంటే జపాన్లో 100 ఏళ్ళు యావరేజ్ అని బ్రతుకుతారు. అక్కడ అందరూ 100 ఏళ్ళు పైబడే, 100 ఏళ్ళు పైబడిన వాళ్ళు 1,00,000 మంది జపాన్.